అనేక సార్లు చెప్పారు, ఎవరు రాలే చర్చకి. కిషన్ రెడ్డి గారు అనేక సార్లు ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఎవరైనా వచ్చిందా చర్చకి? కేవలం మీడియాల ముందే మాట్లాడితే వాళ్ళు ఎవరైనా చర్చకు వచ్చిందా? ఈరోజు రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నీరుతో సిమెంట్ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు, ఆసుపత్రులు, కొత్త హాస్పిటల్స్, ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, వైద్యం, పిఎంసీస్ కింద స్కూల్స్, ఎక్కడైనా ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుంది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే. నిన్న మొన్న ఒకటి చూస్తున్నారు మీరు కూడా, కృష్ణా వికారాబాద్ రైలు, కృష్ణా వికారాబాద్ మార్గం గురించి హైదరాబాద్ నుంచి కొన్ని వార్తలు వచ్చినాయి, 2-3 పేపర్లలో చదివిన నేను. రాష్ట్ర ప్రభుత్వమే ఆ రైలు మార్గం వేస్తున్నట్టు వార్తలు రాస్తున్నారు. అంటే అసలు అవగాహన ఉండి రాస్తుందా లేక రాస్తున్నా మాకు తెలియదు. కొడంగల్ వికారాబాద్ రైలు మార్గం అని రాస్తున్నారు, కొడంగల్ వికారాబాద్ రైలు మార్గం అని రాస్తున్నారు. కొడంగల్ వికారాబాద్ రైలు మార్గం లేదు, కొడంగల్ మధ్యలో ఒక స్టేషన్, కృష్ణా వికారాబాద్ రైలు మార్గం అని దానికి పేరు. కొడంగల్ అనేది మధ్యలో ఒక స్టేషన్, కొడంగల్ మీదుగా కృష్ణ వరకు పోతుంది. కొడంగల్లు, నారాయణపేట, మక్తలు, కృష్ణ వరకు పోతుంది వికారాబాద్ నుంచి ప్రారంభమై. అది కొడంగల్ వికారాబాద్ అని రాసుకుంటున్నారు. అంటే ఇది కొత్త లైన్ ఏమైనా ఇంకొక లైన్ పక్కకు వేసుకొస్తున్నా ముఖ్యమంత్రి నాకు తెలియదు. కొడంగల్కి సపరేట్గా ఏమైనా వికారాబాద్ నుంచి చేపిస్తున్నా, అది కొత్తలో ఏమైనా ఉంటే దయచేసి మాకు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం వాటికి నిధులు ఇచ్చి స్వయంగా ఏమైనా చేస్తుంటే దయచేసి దాన్ని చెప్పాలి. జీవో ఉంటే ఏమైనా ఉంటే ఇప్పియాలి, చూపియాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కూడా, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను కూడా అక్కడ ఎంపీగా అనేక సార్లు రిప్రజెంటేషన్ చేశాను. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంది? వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వాలి. అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఏ కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా దాంట్లో ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్స్ రాష్ట్రాలు సమకూరుస్తాయి. దట్స్ పార్ట్ ఆఫ్ ఇట్, డెవలప్మెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ భూమి లేకుంటే రైలు మార్గం రాదు అంటే, భూమి అయితే ఆకాశంలోకి వెళ్ళి రాదు, ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకొని ఇంకా రాదు. భూమి అయితే ఇక్కడ ఇవ్వాల్సిందే. కొంచెం అవగాహన లేనటువంటి వార్తలు రాస్తున్నారు. దాన్ని నిజంగా అది కొంచెం బ్యాలెన్సింగ్గా విషయాలు కరెక్ట్గా తెలుసుకొని రాస్తే బాగుంటుందని నేను మీడియా మిత్రులను నేను కోరుతా ఉన్నాను. అదే రౌడీజం అంటే. నేను ఇంకా అనలేదు బాగుండదు, ఎందుకు ఎదుటి క్యాండిడేట్ అని విమర్శిస్తే బాగుండదని. రౌడీజ్ అందుకే అందరు అంటున్నారు కదా రౌడీ షీటర్ అని. ఎందుకు అంటున్నారు? రౌడీ షీటర్గా ఆయనకు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా ఉన్నది ఆయన పేరు. అక్కడ రౌడీజము, భూ కబ్జాలు, ఆక్రమణలు, సెటిల్మెంట్లు, ఇవన్నీ ఆ ప్రాంతంలో జరిగినటువంటి అనుభవించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలవి. మేము చెప్పలేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఇవన్నీ ఆ ప్రాంతంలో వాళ్ళే చెప్తున్నారు మేము పోయినప్పుడు. సో ఇవాళ ఒక మంచి అభ్యర్థి, ఒక దేశంలోనే ఈరోజు దేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, ఆ ఆ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పోటీ చేస్తుండొచ్చు, బీఆర్ఎస్ పోటీ చేస్తుండొచ్చు, కాంగ్రెస్. కానీ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఉండి నువ్వు గెలిచినా పర్లేదు, నేను గెలిచినా పర్లేదు, బీజేపీ మాత్రం గెలవద్దని డ్రామా చేస్తున్నావు. నువ్వన గెలువు, నేనన్న గెలువు, బీజేపీ మాత్రం గెలవద్దు. ఇది వాళ్ళ రాజకీయం. అది ఎలక్షన్ల ముందు నుంచి చెప్తున్నాడు కదా, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచి కూడా చెప్తున్నాడు. ఇప్పుడు కొత్త కాదు కదా, 2023 అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచి అదే పాట పాడుతున్నారు. ఇప్పుడు మీకు ఎన్నో రుజువులైనాయి. వాళ్ళ మీద ఉన్నటువంటి అనేక కేసులలో అరెస్టులు చేయకుండా వాటిని దాటవేస్తున్నారంటే ఎవరెవరు ఒకటో దాంట్లో అర్థమైతే లేదా మీకు? సరే, పొన్నం ప్రభాకర్ గారిది అది నియోజకవర్గం కాదు, మంత్రి ఉండొచ్చు. ఫస్ట్ ఈ మంత్రులు వాళ్ళు అక్కడ ఏమేమి చేసిండో చెప్పాలి. మీరు ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన, ఇంతకుముందు చెప్పిన, ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పి ఓటు అడగండి, బెదిరించి ఓటు అడగొద్దు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ మీరు ఆ బెదిరింపులు, మీకు ఇండ్లు రావు, మీకు అవి రావు, మీకు ఇవి రావు, మీకు ఇది వస్తాయి, ఇట్లాంటివన్నీ బెదిరింపులు చేసి ఓటు పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి ముస్లింలందరినీ కూడా
తమ వైపు ఓటేయించుకోవాలని ఎంఐఎం క్యాండిడేట్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈరోజు అదే ముస్లింల ఓట్ల కోసం అజారుద్దీన్కి ఇన్ని రోజులు ఇవ్వనటువంటి మంత్రిమండలిలో తమకు స్థానం ఇవ్వనటువంటి ముస్లింల స్థానం ఇవ్వలేదు. ఈరోజు కేవలం ఎన్నికల్లో గెలవాలనే అజారుద్దీన్ గారికి మంత్రి పదవిని ప్రకటించింది. అంటే అర్థమైంది అక్కడ వాళ్ళు అంతా గెలుస్తామనే ధీమా ఉంటే ఈరోజు అజరుద్దీన్ గారికి ఇంత ఇమ్మీడియట్గా ఇంత అర్జెంటుగా మంత్రిమండలిలోకి తీసుకుంటున్నాం, ప్రమాణ స్వీకారం ఎల్లుండదని చెప్పే అవసరం లేదు కదా. ముస్లిమ్స్ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా కొంతమంది చేసే డ్రామాలను ముస్లిం లేదా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమని కొందరు క్రియేట్ చేస్తున్నటువంటి దానికి కొందరు తెలియనటువంటి అమాయకులు ఇది కావచ్చు, కానీ చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ముస్లిం సోదరులు సోదరీమణులు సిద్ధంగా ఉన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి మహిళల కోసం పెద్ద ఎత్తున చట్టాన్ని తీసుకొచ్చింది ముస్లిం మహిళల కోసం భారతీయ జనతా పార్టీ. వాళ్ళందరి మేలు కోసం, మైనారిటీ మహిళల కోసం ఈరోజు గొప్ప చట్టాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు లేనిపోని సృష్టించి దీంట్లో అంటే ఒక ఏమంటారు లేని అపోహలు సృష్టించి ఎట్లా దూరం చేయాలన్నా అనేటటువంటి చర్యలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. దయచేసి ముస్లిం సోదరులు సోదరీమణులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, దేశం అభివృద్ధి కోసం ముస్లిం సోదరులు సోదరీమణులు కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడండి. భారతీయ జనతా పార్టీ అందరిది, కొందరిది కాదు, అందరిది. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. వారందరూ జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నేను కోరుతున్నాను.